మా ప్రేమ కూడా ఈ అలల్లాగే దగ్గరగా వచ్చి మళ్ళీ దూరం అయిపోతాయి. తనని తలుచుకుంటూ తన ఊహల్లోనే బ్రతుకుతుంది. ఈ సముద్రానికి ఆ నింగికి మధ్య ఉన్న దూరమే నాకు తనకి. ఎస్, ఐఎమ్ ఫర్ ఎవర్ ఇన్ ఎ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ విత్ మై లవ్. మా ప్రేమ ఎలా మొదలైందంటే, నేను తనను చూసిన విషయం తనకి తెలుసో లేదో తెలియదు, తను నన్ను చూశాడో లేదో తెలియదు, కానీ నేను అతన్ని చూశాను, అతను నన్ను చూశాడు. అలా కొన్ని రోజులు అయ్యాక ఒకరోజు నేను క్యాంప్ వెళ్ళి వచ్చాను. ఒంటరిగా ఉన్నా, లేట్ అయింది, ఫోన్ స్విచ్ ఆఫ్, వెళ్ళడానికి కూడా ఏమీ లేవు. అలా ఒంటరిగా నడుస్తుంటే అతను వచ్చి లిఫ్ట్ కావాలా అని అడిగాడు. ఆలోచించి భయంతోనే అతనితో వెళ్ళాను. అలా తన వైపు చూస్తూ వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ తనతో పాటు వెళ్ళిపోయాను. దూరం. ఈ కాలం ఎంత విచిత్రమైనది అంటే, మేము ప్రేమించి దగ్గరయ్యామనుకుంటే పెళ్ళయ్యాక దూరం చేసింది. కానీ మా మధ్య ప్రేమ దగ్గరవుతూనే ఉంది. తను దేశం కోసం బార్డర్లో ఫైట్ చేస్తుంటే నేను తనని తలుచుకుంటూ ఒంటరితనంతో ఫైట్ చేస్తున్నా. త్వరలోనే వస్తా అని అన్నాడు. ఆ రోజు రాగానే వచ్చింది. అలా మళ్ళీ మా ప్రేమించుకునే రోజుల్ని గుర్తు చేసింది.
నీ దూరమై పొమ్మని చిరుగాలిని నిలిపేదెలా మన మధ్యలో చేరుకోవద్దని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా కలగని వెన్నెల సమీపించను నీ పేరుగా హరివెల్లి నా మెడనల్లెను నీ ప్రేమగా హే రంగులే హే రంగులే నీ రాకతో లోకమే రంగులై పొంగనే ఈ వింతలే కేరింతలే నీ చేతిలో చెయ్యినా ఆకాశం అందనే స్నేహమే మెల్లగా గీతలే దాటెనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే ఊహకే అందని సంగతేదో జరిగే క్షణం అద్భుతం అద్భుతం నిజమైన ప్రేమ అనేది ఒక వింతగా అనిపిస్తుంది. ఒకసారి కలిసిన వ్యక్తిని ఇంకోసారి కలిసిన మరి ఇంకోసారి కూడా కలిస్తే అది ఒక వింత ప్రపంచంలా అనిపిస్తుంది. నాకు కూడా అలా అనిపించింది. తనతో కలిసిన 4 క్షణాలు చాలు 4 ఏళ్ళలా అనిపిస్తుంది.